హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో వాలంటీర్లకి శుభవార్త అండి. వాలంటీర్ల పరిస్థితి ఏంటి అన్న దాని గురించి ప్రస్తుత ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆలోచన చేస్తోందండి. సో వారికి ఏ విధంగా మేలు చేకూర్చగలము అని కూడా ఆలోచన దిశగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోతోటి వాలంటీర్లకైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో 2,00,000కు పైగా వాలంటీర్లయితే గత వైసీపీ ప్రభుత్వం నియమించి ఉన్నిందండి. సో 2019లో అయితే వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది రాష్ట్రానికి. సో ఇండియాలో ఎక్కడే కానీ లేనటువంటి ప్రయోగాత్మకంగా తీసుకున్నా సరే సక్సెస్ఫుల్గా అయితే వాలంటీర్లను 5 సంవత్సరాలు కొనసాగించడానికి అయితే గత ప్రభుత్వానికి వీలు పడింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వాలంటీర్ల ద్వారా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో వాటిని మాత్రమైతే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డోర్ డెలివరీ అయితే చేయించేవారు. సో కానీ వారికి సంబంధించి వారికి ఇచ్చే జీతం ఏదైతే ఉందో జీతం కాకుండా గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు 5,000 రూపాయలు అనేది అది సరిపోదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ తక్కువ ఉన్నా సరే వర్క్లో ఉండాలి కాబట్టి వేరే పని చేసుకోవడానికి పెద్దగా అవకాశం అయితే ఉండదు. సపోజ్ జాబ్ చేసుకోలేరు, వేరే ఏమి చేసుకోలేదు వాలంటీర్ కనుక అయి ఉంటే. సో కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీటి సమస్యలను పరిష్కార దిశగా అయితే ఒక్కొక్క అంశం గురించి అయితే వివరంగా క్షుణ్ణంగా పరిశీలిస్తుందండి. సో వాలంటీర్లకు ఏ విధంగా మేలు చేయగలము అని. సో ఆల్రెడీ గతంలో 2,00,000కు పైగా వాలంటీర్లు అయితే ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందిని బలవంతంగా దాదాపు 1,00,000 మందిని దాకా పైగా అయితే ప్రభుత్వం బలవంతంగా రాజీనామా అయితే చేపించింది. మీరు వైసీపీకి ప్రచారంగా కర్తగా అయితే ఉండండి, సో వాలంటీర్ పదవికి అయితే రాజీనామా చేయండి అని చెప్పేసి కూడా చేపించింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి కార్యకలాపాల్లో వాలంటీర్లని తీసుకురాకూడదు అని చెప్పిన నేపథ్యంలో సో వాలంటీర్లను అయితే కొందరు వైసీపీ నేతలు ఈ విధంగా బలవంతంగా రాజీనామా చేయించి ఈ విధంగా అయితే ఉపయోగించుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచర స్థితిగా ఆ విధంగా ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వారి పరిస్థితి అయితే అగమ్య గోచర స్థితిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి తిరిగి వాలంటీర్గా తీసుకుంటారా లేదా అనే సందేహాలు. సో ఈ సందేహాలన్నింటికి కూడా ఇప్పుడు సమాధానాలు అయితే వెతుకుదాము. సో ముఖ్యంగా మనకు కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అయితే వాలంటీర్కి మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాము అని చెప్పింది. సో పాత వారిని తీసుకుంటారా అని అంటే సో పాత వారికి ప్రయారిటీ అయితే కల్పించే అవకాశం అయితే ఉందండి. ఎవరైతే ఉత్తీర్ణులు అంటే ఎవరైతే డిగ్రీ ఆ క్వాలిఫికేషన్ అయితే ఉందో అంతకు మించి కానీ సో వారిని అయితే తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే వారికి ఆల్రెడీ ఇదివరకే అనుభవం ఉన్నది కాబట్టి. సో ఇక ఎవరైతే ఉత్తీర్ణత శాతం లేదో వారిని అయితే స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా వారికి వారి యొక్క నైపుణ్య స్కిల్స్ని అయితే పెంచేదానికి అయితే ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుందండి. సో వీరందరూ కూడా నిరుద్యోగ వృత్తి అయితే పొందవచ్చు. సో నిరుద్యోగుల కిందికి వస్తారు కాబట్టి మిగిలిన వాలంటీర్లందరూ నేను చెప్పేది ఎవరైతే బలవంతంగా రాజీనామా చేసి ఉన్నారో వారికి కూడా కలిపండి. సో వారిని కూడా బలవంతంగా రాజీనామా చేసిన వారిలో కూడా ఎలిజిబిలిటీ ఉంటే వారిని కూడా తిరిగి అయితే తీసుకునే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. సో ఈసారి 5,000 రూపాయలు కాకుండా 10,000 రూపాయలు గౌరవ వేతనంగా అయితే ప్రభుత్వం తరపు నుంచి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో 10,000 రూపాయలంటే ఒక విధంగా మేలే అని చెప్పుకోవచ్చు. అంటే అన్నీ సరిపోదు, కాకపోతే గత ప్రభుత్వం ఇచ్చే 5,000 కంటే ఈ 10,000 రూపాయలు కొద్దో గొప్ప ఉపయోగపడుతుంది అనైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన అయితే చేసింది. అయితే వాలంటీర్ల అవసరాలు కూడా అంత ఉండవు ఈసారి ప్రభుత్వం ద్వారా అయితే. సో ఎక్కువ అవసరాలు లేకుండా తక్కువగా వారి అవసరాలు ఉంచుకొని అలాగే ఎక్కువ మంది వాలంటీర్లు లేకుండా తక్కువ మంది వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి అవసరమైన మేరకే వాలంటీర్లను అయితే ఉపయోగించుకొనున్నారు. అలాగే అనర్హులుగా ఉన్న వారిని అందరినీ నిరుద్యోగులుగా అయితే పరిగణించి వారికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అయితే ఉచితంగా కోర్సులు అయితే వారికి అందజేయనున్నారు. సో ఇక ఈ వాలంటీర్ ఉత్తీర్ణ శాతం ఏదైతే ఉందో వారిని మాత్రమైతే తీసుకొనున్నారు. ఒకవేళ అవసరానికి మేరకు తిరిగి రిక్రూట్మెంట్ కూడా వారైతే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా ఖాళీలు ఉన్నట్టయితే భర్తీ కోసం కొత్తగా దరఖాస్తులు కూడా అప్లై చేసుకునే వారికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే
ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో వారికి. సో నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే డివైడ్ చేసుకుంటూ వస్తుందండి. సో ఆ వాలంటీర్లని కూడా అందరినీ ఒకేసారి కూడా తీసుకోకుండా విడతల వారీగా తీసుకుంటూ, అవసరాల మేరకు తీసుకుంటూ, ఖాళీలను నెమ్మదిగా అయితే అంటే కొన్ని టర్మ్స్ వైస్‌గా అంటే ఒక 6 నెలలకు ఒకసారి రిక్రూట్‌మెంట్, 1 ఇయర్‌కి ఒకసారి రివైజ్డ్ చేసుకొని వాలంటీర్ల అవసరాలను బట్టి రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఏ వాలంటీర్ కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు తీసుకొని రానుందండి. సో ఎవరైతే వాలంటీర్‌గా చేసి వారికి ఇప్పుడు ఏ ఉద్యోగం లేనట్లయితే వారికి నిరుద్యోగ భృతి కింద రూ. 3,000 అప్లై చేసుకునే దానికి అయితే అర్హత ఉంది. సో అదే విధంగా అట్ ద సేమ్ టైం వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యి, సో వాళ్ళ స్కిల్‌కు తగ్గట్టుగా ఒక కోర్సు నేర్చుకొని అలా కూడా జాబ్ పొందే అవకాశం అయితే ఉందండి. ఇది వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పటివరకు కూడా తాజా అప్డేట్ న్యూస్. ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్‌లో నేనైతే వాటి గురించి అయితే వివరిస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో ఈ అంశాలపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.